కర్ణాలకోట కొత్త కలెక్టరేట్కి వెళ్ళాలి. ప్రెస్ మీట్ టీ బయటికి తెప్పిస్తారా ఇక్కడ తెప్పిస్తారా? బయట నుంచి కావాలి ఇక్కడ కావాలా? ఏమో మాకు డౌట్ అవుతుంది. చిన్నది అది రెండు కలిసి అట్లయితే డిఫరెన్స్ మన వచ్చారు రమ్మని చెప్పారు. వేరే ఇంకేంటి 24 మంది మొత్తం. అలాగే వెనకరా మారణ మేము వెనక అట్లాగే అది ఆల్రెడీ ఇక్కడ కెమికల్స్, అక్కడేమో రా టీ డస్ట్, ఇక్కడేమో అటుపైన ప్యాకింగ్ మిషన్, ప్యాకింగ్ వేయింగ్ మిషన్ పెద్ద సైజు గ్యాస్ సిలిండర్స్, ఇవన్నీ వెజల్స్ వెయిట్ చేసుకుంటూ కలుపుతాం. అండ్ ఇవేమో కెమికల్స్, పెద్ద వేయింగ్ మిషన్ అది. ఇవి టీ డస్ట్ ఎక్కడ పెట్టారు? ఇక్కడి నుంచి అక్కడ అయ్యా 16 మంది అదంతా అయితే రాజు కింది పెడతా వస్తారులే. రాజు కింది కూడా కొంచెం మనం తీసుకుంది కానీ
నాలో వైర్ ఉంది మళ్ళీ మళ్ళీ పోతుంది రాజు వెనక్కి సార్ ఎలా తయారు చేస్తే చెప్పడం క్లియర్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనకి నిన్న అరౌండ్ 11:30 ఆ ప్రాంతంలో ఒక సమాచారం వచ్చింది. ఏమని, మన సూర్యాపేటలో అడల్టెడ్ టీ, ఓకే, సో ఈ కల్తీ టీ కూడా అమ్ముతున్నారన్న విషయం మీద ఒక 3 ప్లేసెస్లో ఒకసారి సైమల్టేనియస్గా వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో రాచకొండ అనిల్, పోకల రమేష్ అండ్ మన బుట్ట వినయ్ దగ్గర శ్రీనివాస్ అని చెప్పి రావులపాలెం వ్యక్తి కూడా ఉన్నాడు. ఓకే, ఆ రావులపాలెం అనే వ్యక్తి బుట్ట వినయ్కి కొంత సరుకును హ్యాండ్ ఓవర్ చేస్తానికి వచ్చాడు. ఈ ఇద్దరు ఒక చోట, రాచకొండ అనిల్ అండ్ పోకల రమేష్ ఒక చోట, మూడు ప్లేసెస్లో ఒకసారి సైమల్టేనియస్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు సెపరేట్గా మనం ఎగ్జామిన్ చేస్తే ఆ ముగ్గురు మనకి ఏం చెప్పారంటే ఈ కల్తీ టీ పొడి సార్ వాళ్ళే ఒప్పుకున్నారు. దాని తర్వాత ఇమీడియట్గా మనము ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చేసి మనకు అది వెరిఫై చేసి, సరే దీంట్లో కెమికల్ కలిసింది, ఒక ప్రాణాంతకమైన కెమికల్స్ ఉన్నాయి దీంట్లో, ఇది కల్తీ టీ పొడి అని చెప్పి మనకు నిర్ధారించడం జరిగింది. ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు నిర్ధారించిన తర్వాత వీళ్ళ కన్ఫెషన్తో వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే మొత్తం రాజమండ్రి నుంచి తీసుకొస్తున్నారు. ఓకే, మన ఈ అనిల్ రాజమండ్రిలో కృష్ణ చైతన్య అనే దగ్గర తీసుకొస్తున్నాడు. ఈ అనిల్తో పాటు ఒక టీం ఇచ్చి అనిల్ని రాజమండ్రి పంపించి ఆ కృష్ణ చైతన్య అనే అతన్ని వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ మనకి 12 క్వింటాల టీ పొడి ప్లస్ ఒక 2 క్వింటాల్ ఈ కెమికల్ పొడి, దాంతోపాటు ఇది ఇది చేయడానికి సరైన సామాను మొత్తం లైక్ డేక్షాలు, గ్యాస్ స్టవ్, ఏంటంటే ఇవి సాలిడ్ ఫామ్లో ఉంటాయి. అవి వేడి చేసినప్పుడు లిక్విడ్ ఫామ్కి వస్తాయి. వాటితో పాటు ఇంకా కొన్ని రసాయన పదార్థాలు కలపాల్సి ఉంటుంది. ఆ రసాయన పదార్థాలు దీనిలో కలపడం కోసం కావాల్సిన ప్రక్రియ, ఆ ప్రక్రియలో కావాల్సిన మొత్తం వస్తువులన్నీ కూడా సీజ్ చేసుకొని ఈ ఫస్ట్ పార్టీ ఈ విధంగా సీజ్ చేసుకున్న క్రమంలో రెండవ పార్టీ మన పోకల రమేష్ ఈయన విజయవాడలో కామేశ్వరరావు అనే దగ్గర తీసుకొస్తాడు. ఆ టీం విజయవాడ పోయిన టీం విజయవాడలో కామేశ్వరరావు దగ్గర ఆల్మోస్ట్ 9.8 క్వింటల్స్ అంటే 10 క్వింటల్స్ ఈ టీ పొడి విత్ రా మెటీరియల్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. మూడవది రావులపాలెం శ్రీనివాస్ ప్లస్ మన వినయ్ను రావులపాలెం శ్రీనివాస్, బూర్ల వినయ్ మరియు రావులపాలెం శ్రీనివాస్ వీళ్ళు ఇక్కడ రాజమండ్రి నుంచి మళ్ళీ అక్కడ కూడా టీ పొడి తయారు చేస్తారు. ఆయన వెంకటరెడ్డి అని చెప్పని అక్కడికి వెళ్ళి రాజమండ్రిలో మళ్ళీ వెంకటరెడ్డి జగన్నాథం వెంకటరెడ్డి అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి 23 క్వింటాల కల్తీ టీ, ఒక అడల్టెడ్ కల్తీ టీని సీజ్ చేసుకొని మొత్తం మనం తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళ ఫర్దర్ ఇంటర్గేషన్లో మనము ఎవరైతే సప్లైస్ ఉన్నారో సప్లైస్ తీసుకొచ్చాం కదా, ఈ సప్లైస్ నుంచి వాళ్ళ ఫర్దర్ ఇంటర్గేషన్. సో ఎవరెవరంటే మన ఈ కామేశ్వరరావు, వెంకటరెడ్డి మరియు కృష్ణ చైతన్య, కామేశ్వరరావు, వెంకటరెడ్డి రాజమండ్రి అండ్ కామేశ్వరరావు విజయవాడ, వీళ్ళ ముగ్గురి ఫర్దర్ ఎగ్జామినేషన్లో మేము వీళ్ళకే కాదు సార్ ఇంకా కొంతమందికి మేము సప్లై చేశాము అని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర కూడా నేను పోయి వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మన ఎవరంటే లక్ష్మయ్య, రమేష్, అనిల్, రాజేష్, వినయ్, రాజు, సంపత్, సో వీళ్ళకి 10 మంది. వీళ్ళ దగ్గర కూడా ఈ కల్తీ టీ పొడి రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ మొత్తం స్వాధీనపరుచుకున్న మొత్తం టీ పొడి 45.5 క్వింటాల్స్ ఉంటుంది. దీంట్లో ఈ కెమికల్స్ ఒక 2 బాక్సెస్ ఉన్నాయి. ఇట్స్ అబౌట్ 50 kgs కెమికల్ అండ్ 45.5 kgs quintals of tea dust which has been already including raw material. ఇది కాకుండా
2 కార్లు, వాళ్ళు సప్లై ట్రాన్స్పోర్ట్ చేసిన కార్లు, సెల్ ఫోన్స్ 15 అండ్ వేయింగ్ మిషన్స్ ప్లస్ కలపడానికి వాడిన పాత్రలు ప్లస్ అలాగే గ్యాస్ సిలిండర్స్ అండ్ స్టవ్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. రికవర్ చేసి మన ఇప్పుడు మేము ముందు పెట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా కేసులో పెడుతున్నాము. ప్లస్ ఈ వీళ్ళు కాక వీళ్ళ ఇంకా సప్లై చేసింది నల్గొండ, హైదరాబాద్, వరంగల్ అండ్ రాజమండ్రి. ఇంకిద్దరు ఉన్నారు. ఇంకా రాజమండ్రి వాళ్ళు ఉన్నారు. ఒక 3 హైదరాబాద్ ఉన్నారు. ఎస్ఆర్ నగర్లో. వరంగల్కి ఒకరు సప్లై చేస్తున్నారు. నల్గొండకి ఒకరు సప్లై చేస్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఎక్స్ట్రాండింగ్ చూస్తున్నాం. అంటే కన్సల్ట్ ఇస్తున్నప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పని. మనం పట్టుకొచ్చిన ఈ టోటల్ టీ డస్ట్ వాల్యూ 22.5 lakhs ఉంటుంది. మన నార్మల్ టీకి ఈ టీ డస్ట్కి ఆల్మోస్ట్ 100% మార్జిన్ ఉంటుంది. ఈ టీ డస్ట్ ఏంటంటే కేరళ నుంచి కానీ అదర్ మేజర్ కంపెనీస్లో ఎక్కడ టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో అక్కడ 4th రేటెడ్ అంటే పడేసిన దేనికి పనికిరాని లాస్ట్ గ్రేడింగ్స్ ఉంటాయి. లాస్ట్ గ్రేడింగ్ టీ కూడా తీసుకొచ్చి వాళ్ళు ఈ కెమికల్స్ కలిపి అది ఏ విధంగా తయారు చేస్తారు. నార్మల్గా మనకి టీ పొడి బాయిలింగ్ వాటర్లో వేస్తే దాని కలర్ మారుతుంది, అంతే కదా, మనం చాట్ తయారు చేస్తాం. కానీ ఈ టీ పొడి మామూలు వాటర్లో వేసినా కానీ మనకు రంగు మారిపోతుంది. మీకు వేసి చూపిస్తాను. ఓకే, సో అది మనకు మెయిన్ టెస్ట్. మనం వేరే ఏం చేయాల్సింది, మనం టీ వండుకున్నప్పుడు అందరికీ ఒక విజ్ఞప్తి, ప్రజలందరికీ కూడా, మీరు కనుక ఎక్కడైనా మీరు ఎక్కడైనా టీ పొడి పర్చేజ్ చేస్తే ఆ టీ పొడి యొక్క క్వాలిటీ తెలుసుకోవాలనుకుంటే దానిలో ఒక మామూలు వాటర్లో ఆ టీ పొడి వేసి చూడండి. ఆ వాటర్ యొక్క రంగు మారితే అది కల్తీ టీ. ఓన్లీ బాయిలింగ్ చేసినప్పుడు మారితే మాత్రం అది క్వాలిటీ ఉన్న టీ. అంటే కల్తీ టీ ఎందుకంటే దీనిలో కెమికల్ ఉంటుంది కాబట్టి నీళ్ళలో వేయగానే డిజాల్వ్ అయిపోద్ది, నీళ్ళలో వేయగానే కరిగిపోయేప్పుడు నీళ్ళు మామూలు టీ రంగుకి వచ్చేస్తాయి. సో దీంట్లో యాక్చువల్గా మన ఫుడ్ ఇన్స్పెక్టర్ చెప్పిన ప్రకారం వారు ఏమంటారంటే టెట్రాజైన్, టార్ట్రాజైన్ ఆర్ సన్సెట్ ఎల్లో ఆర్ కార్బోజైన్, ఈ మూడు రకాలైన కెమికల్స్ కలిపే అవకాశం ఉంటుంది. టార్ట్రాజైన్, సన్సెట్ ఎల్లో అండ్ కార్బోజైన్, ఈ 3 కెమికల్స్ కలిపే అవకాశం ఉంటుంది. ఈ 3 కెమికల్స్ కూడా దే కాజ్ అల్సర్స్ అండ్ క్యాన్సర్, ప్రాణాంతకమైన జబ్బులు, క్యాన్సర్ కాజింగ్ టాక్సిక్ ఎలిమెంట్స్, విష పదార్థాల వల్ల ఈ 3 కూడా విష పదార్థాలు. ఇవి స్లోగా అంటే ఒక్కసారి తీసుకుంటే ఎక్కువ అవుతుంది. స్లోగా మనకు మనిషి యొక్క దీనిలోకి వెళ్ళిపోయి మనిషి యొక్క ఇంటేక్ తీసుకోవడం వల్ల, అది తాగడం వల్ల, టీతో తీసుకోవడం వల్ల లోపలికి వెళ్ళిపోయి లోపల కొంచెం ముందు అల్సర్స్ స్టార్ట్ అవుతాయి. అల్సర్స్ తర్వాత కొంచెం క్యాన్సర్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత క్యాన్సర్స్ ట్యూమర్స్ వస్తాయి అండ్ హైపర్ సెన్సిటివిటీ లైక్ అల్సర్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఇవి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ స్లో పాయిజన్. ఫైన్. అండ్ దిస్ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 10 years నుంచి బిజినెస్ చేస్తున్నారు. అంటే 10 సంవత్సరాలుగా మనం తాగుతున్నట్టే కదా. అండ్ దట్ మేడ్ బై రీజన్ మనము చెకప్ చేస్తే తెలుసు సూర్యాపేటలో మ్యాక్సిమం అల్సర్ పేషెంట్స్ ఉన్నారు, మ్యాక్సిమం ఎసిడిటీ పేషెంట్స్ ఉన్నారు. ఓకే, మ్యాక్సిమం డైజెస్ట్ సిస్టమ్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, దిస్ మైట్ బి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. అండ్ ఇలాంటి మై అపీల్ టు ఆల్ మన సూర్యాపేట జిల్లా ప్రజలకు నాకు విజ్ఞప్తి, ఎవరికి ఎలాంటి సమాచారం వచ్చినా సరే లేదా తీసుకున్న ఫుడ్ మెటీరియల్లో కల్తీ ఉన్నట్టు అనుమానం వచ్చినా సరే ప్లీజ్ అప్రోచ్ పోలీస్. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాంతకమైన ఇలాంటి కల్తీ సరుకులు మన జిల్లాలో అమ్మకుండా మేము ఖచ్చితంగా అరికడతామని చెప్పని. అండ్ అలాగనే మాకు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వల్ల ఫుడ్ డిపార్ట్మెంట్ వల్ల సహకారం కూడా తీసుకుంటామని చెప్పని తెలియజేస్తూ, ఎలాంటి సమాచారం ఉన్నా సరే మాకు అందించాలని చెప్పి కోరుతున్నాను. సార్, ఐ హావ్ ఎ క్వశ్చన్ సార్. మంచి ప్రశ్న అడిగారు. మనకు బ్రాండింగ్ ఉంటే కన్సర్న్ బ్రాండ్ కెన్ బి, మనం ఆ బ్రాండ్ను పట్టుకొని లోపడేయచ్చు. కానీ ఇలాంటి వాటికి బ్రాండింగ్ ఉండదు. 90% బ్రాండింగ్ ఉండదు. ఒకవేళ బ్రాండింగ్ ఉన్నా కానీ లోకల్ బ్రాండింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు బేసికల్గా చూడండి, దిస్ ఇస్ ది చూడండి, దీనికే బ్రాండింగ్ లేదు, సింపుల్ ప్యాకింగ్ మిషన్ కూడా సీజ్ చేశాము.
ఇది నార్మల్గా బ్రాండెడ్ మెటీరియల్ అయితే దానికి కొంచెం క్వాలిటీ ఉంటుంది. బికాజ్ ఎవ్రీ బ్రాండెడ్ మెటీరియల్ ఎవ్రీ బ్రాండ్ విల్ హ్యావ్ సర్టెన్ క్వాలిటీ కంట్రోల్. ఇప్పటికి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకసారి డెమో కంపెనీ బ్రాండ్. ఇది కంపెనీది, ఇది మన జెమినీ కంపెనీది నార్మల్ టీ. ఇది కలర్ ఏంటి డైరెక్ట్గా కొంచెం సరిపోతుంది. కొంచెం దగ్గర పెట్టు క్లాస్ అది ఇక్కడ పెట్టు. 2 గ్లాస్ ఫోమ్ లా కూడా ఫామ్ అయింది కార్నర్. Buy these empty packets without any instruction, without ingredients, without food safety declaration. Nothing. No. So लोगों को थोड़ा ये ध्यान में रखना होगा कि प्रॉपर डेक्लेरेशन वाले हैं ना, ट्रस्टेड ब्रांड्स, ये लोकल ब्रांड्स पे नहीं जाने का. एंड ये जैसे है इसमें कुछ लिखा नहीं है इंग्रेडिएंट क्या है, व्हाट आर द इंग्रेडिएंट्स यूज्ड, वेदर इट इज सेफ फॉर डाइजेशन और नॉट, वेदर इट इज सेफ फॉर कंजम्पशन और नॉट. ये डेक्लेरेशंस कोई भी प्रॉपर ब्रांड पे लिखा रहता है, फूड सेफ्टी अप्रूवल होता है, वो चेक करके परचेज करने का. दैट इज द बेस्ट वे पीपल कैन यूज. ఏ కంపెనీ టీ పొడికైనా మనకు సహజంగా కొద్ది కలర్ వస్తుంది, అంటే లైట్ కలర్, అంటే దానికి ఉన్న సహజ గుణమే అది. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇంత థిక్ కలర్ వచ్చింది, ఇదంతా ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ అయ్యి ఇట్లా నొరగా కూడా వస్తుంది. కాకుంటే మన జనరల్గా అంటే నేను గమనించింది షాప్లలో అంటే కూడా మన అవగాహన సామాన్య ప్రజానికి ఏమి అడుగుతున్నారు, నాకు కలర్ టీ పొడి కావాలని వాళ్ళే అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ఇది ఆరోగ్యానికి హానికరం చేసిన తెలియదు, తక్కువ ధర కాబట్టి ఎక్కువ రంగు తక్కువ మోతాదులో కూడా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏంటంటే విజ్ఞప్తి, వీలైనంత వరకు ప్యాకెట్లో అది తయారీ వివరాలు ఉన్న బ్రాండ్ టీ పొడి మాత్రం, లేదా ఇతర ఆహార పదార్థాలు కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఏవైనా సరే అవి కొంటే మనం కంపెనీ వాడిని కూడా బాధ్యుల్ని చేయొచ్చు. కాబట్టి ఊరు పేరు లేని, లేబుల్ లేని అలాంటి ప్రజలు కూడా కొనడానికి సిద్ధంగా ఉండొద్దు అని తెలియజేస్తున్నాం. సూర్యాపేట జిల్లా ప్రజలకి మా పోలీస్ తరఫు నుంచి భరోసా ఇస్తున్నాము. కల్తీ లేని సరుకులు ఖచ్చితంగా ప్రజలకు అందేట్టు చేస్తాం. ఎలాంటి ప్రాణాంతకమైన కల్తీ ఉన్న సరుకును కనుక ఎవరైనా విక్రయిస్తానికి ట్రై చేస్తే లాభాపేక్ష కోసం, ఎక్కువ లాభం కోసం కానీ, లేదా పబ్లిక్ ప్రజలను మోసం చేస్తాను చూస్తే మాత్రం వాళ్ళని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ పెట్టి వాళ్ళని జైలు పంపడం ఖాయం. సో ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, నాట్ ఓన్లీ దీస్, చాలా ఉన్నాయి. షుగర్ ఉంది, మిల్క్ పౌడర్ ఉంది, ఎడిబుల్ ఆయిల్స్ ఉన్నాయి, విత్తనాలు, స్పోరియస్ సీడ్స్ కూడా మనము సూర్యాపేట వాజ్ లీడింగ్. స్పోరియస్ సీడ్స్ మనం అగేసి పట్టుకున్నాం ఇక్కడ కదా. సో సూర్యాపేట జిల్లా ప్రజలకి మాకు మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ, అండ్ ప్రజలకి మనం చేయగలిగిన సహకారం అని చేయాలని చెప్పి, కలిసి చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లాలో మరిన్ని సార్ ఒక్కసారి సార్ సార్ ఎస్పీ గారు సార్ సుధీర్ కుమార్, ఇక్కడ చూడండి సార్, రమేష్, కళ్యాణ్ సార్ ఉపేంద్ర సేన్, కుమార్. త్రీ డిఫరెంట్